తీవ్రమైనటువంటి గ్యాస్ కొరతని ఎదుర్కొంటా ఉంది. వినియోగదారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, హోటలయర్స్ గ్యాస్ లేక సంక్షోభంలో పడిపోయారు. ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు గ్యాస్ అవైలబిలిటీ ఉంది, కొరత లేదు, సప్లై చేస్తున్నాం అని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. రెండో వైపునేమో విపరీతంగా బ్లాక్ మార్కెట్ జరుగుతుంది. అది కూడా దొరకట్లేదు. ఎక్కువ రేటు పెట్టినా క్యూలు కట్టుకొని నేరుగా డిపోల దగ్గర పోయి ఇళ్లకు వాడుకునేవాళ్ళు. బుక్ చేస్తే అప్పటికి వస్తుందో తెలియక ఒక్కోసారి ఆటోమేటిక్ క్యాన్సిల్ కూడా అయిపోతుంది. బుక్ చేస్తున్నారు, కొంతమంది క్యాన్సిల్ కూడా అయిపోతాం. ఈ పరిస్థితిలో పోయి అక్కడ క్యూ కట్టుకొని గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ మొత్తం సంక్షోభానికి కారణం పైకి మనకి ఇరాన్ మీద దాడి వల్ల జరుగుతున్న యుద్ధం ఫలితం అని మనకు అనిపిస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం ఈ సమస్యని హ్యాండిల్ చేయటంలో, ముఖ్యంగా మన వనరులను మనం సరిగ్గా వినియోగించుకుంటే ఈరోజు ఈ గ్యాస్ సంక్షోభం వచ్చి ఉండేది కాదు. మన రాష్ట్రం ఈరోజు గ్యాస్ ఉత్పత్తికి నిలయం. మనకు పెద్ద ఎత్తున రిసోర్సెస్ ఉన్నాయి. కృష్ణా గోదావరి బేసిన్లో D6 బ్లాక్లో పెద్ద ఎత్తున రోజుకి 21,000 టన్నుల గ్యాస్ని ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉంటే దాని అంతటిని కూడా రిలయన్స్ కంపెనీకి అక్రమంగా అధిక లాభాలు పొందడానికి వీలుగా చట్టవిరుద్ధంగా కూడా వాళ్ళకి 20 ఏళ్ల క్రితం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కేటాయించాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన న్యాచురల్ రిసోర్స్ అన్నింటినీ మనం కోల్పోయాం. ఇక్కడి నుంచి కృష్ణా గోదావరి బేసిన్ నుంచి పైప్ లైన్ లేసి మహారాష్ట్ర, గుజరాత్కి తీసుకుపోయి అక్కడి నుంచి వాటర్ రేవుల ద్వారా వివిధ దేశాలకు అమ్ముకొని కోట్లు సంపాదించేస్తున్నారు. వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక్కడ మనకు మాత్రం గ్యాస్ కొరత ఉన్నా కూడా మనం ఒక్కొక్కరు 900 రూపాయలు పెట్టి లేకపోతే 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి డొమెస్టిక్ సిలిండర్స్కి వస్తున్నది. 12వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి గ్యాస్ ఆయిల్ ప్రొడక్షన్లో సగం మన రాష్ట్రానికి ఇవ్వాలి. అంతేకాదు కేంద్రానికి వాటా ఉంది. ఇందులో కేంద్రం వాటాలో సగం మన రాష్ట్రానికి ఉచితంగా ఇవ్వాలి. కేంద్రం వాటాలో ఉచితంగా మనకు వాటా రావట్లేదు. రిలయన్స్ అయితే అసలు ఒక్క బొట్టు కూడా గ్యాస్ కానీ పెట్రోల్ కానీ మనకు విధుల్చడం లేదు. అన్నీ ఇక్కడి నుంచి తరలించుకుపోతున్నాడు. పోనీ దానివల్ల ఇతర లాభాలు ఏమైనా ఉన్నాయా మనకి? అక్కడ గోదావరి కృష్ణా బేసిన్లో 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 50,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని ఆ రోజు మాట ఇచ్చి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? నిర్మాణ సమయంలో, కన్స్ట్రక్షన్ సమయంలో 10-12 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు 4-5 మందికి మించి లేరు. 50,000 ఎక్కడ, 4-5 ఎక్కడ? మోసపూరితమైన ప్రకటనలు కార్పొరేట్ కంపెనీలు చేస్తే వాళ్ళ కట్టబెట్టి మన రిసోర్సెస్ అన్నిటినీ ఈ రాష్ట్రం నుంచి తరలించుకుపోతుంటే అవసరమైన మేర కూడా మనకు దొరకకపోతే మనమే మ్యాంగ్లూరు పోర్ట్ నుంచో, విశాఖపట్నం నుంచో విదేశాలను దిగుమతి చేసుకొని పైప్ లైన్లు వేసుకొని ఆ ఖర్చునంతా మన వినియోగదారుల మీద వేసి ఆ భారానంతా మనం భరించాలా? మన దగ్గర ఉన్న ఆయిల్నేమో పైప్ లైన్లు వేసుకొని తరలించుకుపోతారా? ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? ఏ చట్టం ప్రకారం ఇస్తారు? ఎందుకని అధికార పార్టీలు చూస్తూ ఊరుకున్నాయి? అంటే అంబానీకి లొంగిపోయి లాభాలు కట్టబెట్టడం కోసం మన రాష్ట్ర వనరులను కట్టబెట్టి ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు గ్యాస్ దొరక్క వీధులమ్మడి తిరగాల్సినటువంటి పరిస్థితి, ఒక టెన్షన్ గురి కావాల్సిన పరిస్థితికి ప్రభుత్వ విధానాలే కారణము. ఇప్పటికైనా సరే మన చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మన వాటా గ్యాస్ మనం తెచ్చుకోవాలి. తద్వారా 900 ఉండేటువంటి గ్యాస్ సిలిండర్ని 300కి ఇవ్వచ్చు. ఇంటింటికి పైపుడు గ్యాస్ ఇస్తామంటున్నారు. PNG పైపుడు గ్యాస్ పెడితే ఇంకా తగ్గిపోద్ది. మన గ్యాస్ని మనకు పైపుల ద్వారా మన ప్రజలకి సరఫరా చేసి మిగిలిందంతా తీసుకెళ్ళమనండి. మనకు అభ్యంతరం లేదు. మన రాష్ట్ర అవసరాలకు ఉంచి మన వాటా, న్యాయమైన వాటా మనకి ఇచ్చి మిగతా తీసుకెళ్ళమనండి. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకి అప్పచెప్పి మన రిసోర్స్ అన్నిటిని పోనీ వాళ్ళు ఏమైనా మనకు ఉద్యోగాలు ఇవ్వలేదు. పైగా అక్కడ కృష్ణా గోదావరి బేసిన్లో వాళ్ళ పైప్ లైన్లు ఉన్న చోట నీళ్లు కలుషితం అయిపోతున్నాయి. తాగటానికి నీళ్లు లేవు వాళ్ళ వల్ల. పోనీ ONGC కనీసం గ్రామాలకు ఏదైనా గ్రాంట్లు ఇచ్చి అభివృద్ధికి సహాయపడుతున్నారు. రిలయన్స్ వాళ్ళు అది కూడా చేయటం వల్ల ఎటువంటి బాధ్యత తీసుకోవట్లేదు. పంటలకు నీళ్లు అవసరమే కాలువ వదిలితే రెండవ పంట కాలంలో రిలయన్స్ వాళ్ళకి పైప్ లైన్కి అవసరం అయితే అటు డైవర్ట్ చేస్తారు. కాలువలు చివరికి మంత్రి జోక్యం చేసుకొని, ఇరిగేషన్ మంత్రి జోక్యం చేసుకొని వదిలితే తప్ప నీళ్లు రానిటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమిటి దుస్థితి? మన నీళ్లు వాళ్ళకే, మన వనరుల వాళ్ళకే, మన పొల్యూషన్ మనకి, ప్రాఫిట్ వాళ్ళకి. ఇదే ఈరోజు గ్యాస్ లేకుండా పోతా ఉంది. అందువల్ల తప్పనిసరిగా మన రాష్ట్రం వాటా మనకు దక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద పోట్లాడి ఇది తెచ్చుకుంటే ఇప్పుడు ఈ గ్యాస్ సంక్షోభాన్ని అధిగమించి భవిష్యత్తులో కూడా చౌకగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంటింటికి గ్యాస్ అందించేదానికి అవకాశం ఉంది. ప్రభుత్వం దాని గురించి సీరియస్గా ఆలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా సిద్ధం అవుతాం. ప్రజలందరూ కూడా చైతన్యవంతులు చేస్తాం.